తెలంగాణ వెబ్సైట్ 2025 బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్‌కి ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకొని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియో లోపల మనం మెయిన్‌గా ఫేజ్ 1ల సీట్ రాకపోతే ఏం చేయాలి? అండ్ ఫేజ్ 1ల సీట్ వచ్చి కాలేజ్ నచ్చకపోతే ఏం చేయాలి? అండ్ దాంతో పాటుగా ఎవరైతే ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్స్ ఇయ్యలేదో, ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేపించుకోలేదో వాళ్ళేం చేయాలి? అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏం డాక్యుమెంట్స్ కావాలని చెప్పి, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ప్రతిది కూడా చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటాం కాబట్టి ఏ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే మాత్రం నువ్వు పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ మన ఛానల్‌ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండు. అండ్ ఇది బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో నేనేం చెప్తా కదా అంటే, మనం అనాలిసిస్ గైడెన్స్ అనే గైడెన్స్ త్రూ మనం ఏం చేసినాం కదా అంటే, బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డీకి సంబంధించి ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ రిలేటెడ్ కోర్సెస్ అన్నిటికి సంబంధించి గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను. అప్లికేషన్ ప్రాసెస్ చెప్తా ఉంటా. ఏమైనా టెక్నికల్ హెల్ప్ కావాలంటే చేస్తా. అండ్ మీకు సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి చెప్తా. నేను ఆల్రెడీ ఫేజ్ 1కి సంబంధించి సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్పిన. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ ఉంటాయి. లైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటా రెగ్యులర్‌గా. సో, 2 to 3 డేస్‌కి ఒకసారి. అండ్ మీకు ఎక్కువ లైవ్ ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు లైవ్ కండక్ట్ చేసి మీకు డౌట్స్ అయితే క్లారిఫై చేస్తా అన్నట్టు. అండ్ 154 రూపీస్ ఉంటుంది ఈ సబ్స్క్రిప్షన్. సో, మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 ఇంకేమైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్ కూడా మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. అండ్ మనం మంచి గైడెన్స్ అయితే ఉంటది. కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటదన్నట్టు. ఒకవేళ మీకేదైనా ఇంట్రెస్ట్ ఉండి లైక్ సపోర్ట్ చేద్దాం అనుకున్నోళ్ళు ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్ లోపల మన యాప్ లింక్ ఉంటది. యూ కెన్ డౌన్‌లోడ్ అవర్ యాప్. లేకపోతే ప్లే స్టోర్‌కెళ్ళి అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి కొడితే మీకు యాప్ కూడా వస్తది. సో, ఫార్మసీ అండ్ రిలేటెడ్ కోర్సెస్ లోపల సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనం 3 క్వెషన్స్ గురించి అనుకున్నాం. ఓకేనా? ఫేజ్ 1ల సీట్ రాకపోతే ఎట్లా? ఓకేనా? ఫేజ్ 1ల సీట్ రాకపోతే ఎట్లా? సెకండ్ క్వెషన్ వచ్చేసి ఫేజ్ 1ల అప్లికేషన్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? థర్డ్ వచ్చేసి ఫేజ్ 1ల సీట్ వచ్చి కాలేజ్ నచ్చకపోతే అనేది ఈ 3 డౌట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఫేజ్ 1ల సీట్ రాకపోతే ఎట్లా అని అంటే, సో, మనకి ఇనఫ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే సీట్ వస్తది. లైక్ నువ్వు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా నీకు ఎలిజిబిలిటీ అనేది ఉండాలన్నట్టు. ఓకేనా? ఎలిజిబిలిటీ అనేది ఉంటే సీట్ వస్తది అన్నట్టు. ఓకేనా? నువ్వు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా మీ కేటగిరీలో సీట్ ఉండాలి. ఓకేనా? మీరు పెట్టుకున్న కాలేజ్ అనేది సో, మీకు కాంపిటీషన్ అనేది తక్కువ ఉండాలి. ఓకేనా? మీ కేటగిరీలో సీట్ ఉండాలి. మీరు పెట్టుకున్న కాలేజ్ లోపల కాంపిటీషన్ అనేది తక్కువ ఉండాల్సి ఉంటది అన్నట్టు. సో, ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. కేటగిరీ లోపల ఉన్న కాంపిటీషన్ అనేది ఎఫెక్ట్ చేస్తది అన్నట్టు. కేటగిరీ లోపల ఉన్న కాంపిటీషన్ కూడా ఎఫెక్ట్ చేస్తది సీట్ రావడాన్ని. కాబట్టి సీట్ వస్తదా? రాదా? అనే విషయం అనేది మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. వెబ్ ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటదన్నట్టు. మీకు సీట్ వస్తదా? రాదా? అని చెప్పి. సో, మన ప్రయత్నం మనం చేసినాం. ఆల్రెడీ మనకు 10th అక్టోబర్ 2025 రోజు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయినాయి. ఓకేనా? మన ప్రయత్నం మనం చేసినాం. సో, వాళ్ళు మనకిచ్చిన టైం లోపల నేను కూడా చెప్పిన. సో, 10th అక్టోబర్ రోజు ఫ్రీజ్ అయిపోతే వెబ్ ఆప్షన్స్ తక్కువ ఇచ్చినోళ్ళు ఏదైనా ఉంటే ఎక్కువ ఇయ్యండి అని చెప్పి. ఓకేనా? మన ప్రయత్నం మనం చేసినాం. అయిపోయింది. అండ్ ఇప్పుడు మన క్వెషన్ ఏంది కదా అంటే సీట్ వస్తదా? రాదా? అనే విషయాన్ని పక్కకు పెట్టాం. ఎందుకంటే మన చేతిలో లేదు. ఎందుకంటే కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటది. నంబర్ ఆఫ్ సీట్స్ మీద డిపెండ్ అయి ఉంటది. నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వీటిని మనం పక్కకు పెడితే మన మెయిన్ డౌటు నాకు సీట్ రాకపోతే నెక్స్ట్ నా పరిస్థితి ఏంది అనంటే ఫేజ్ 2. ఓకేనా? ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తది. యూ కెన్ గో టు ఫేజ్ 2. ఫేజ్ 2కి వెళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఫేజ్ 2కి మనం అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఈ ఫేజ్ 2 లోపల మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా బ్రో అంటే అవసరం లేదు. ఓకేనా? స్లాట్ బుకింగ్ ఏం అవసరం లేదు ఫేజ్ 2 లోపల. ఎందుకంటే ప్రీవియస్‌గా నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టినవు. నీకు సీట్ రాలే. కాబట్టి మళ్ళీ స్లాట్ బుకింగ్ ఏం అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్‌లీ గో టు వెబ్ ఆప్షన్స్. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా?
దెన్ సెకండ్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్ విషయానికి వస్తే సెకండ్ క్వశ్చన్ ఏమనుకున్నామంటే ఫేజ్ 1 లోపల అప్లై చేయలే అనుకో. ఫర్ సపోజ్ ఫేజ్ 1 లోపల అప్లికేషన్ ఇన్ ద సెన్స్ స్లాట్ బుకింగ్ చేసుకోలే. ఓకేనా, స్లాట్ బుకింగ్ అనేది చేసుకోలే. సో మా పరిస్థితి ఏంది, మేము ఫేజ్ 1లో స్లాట్ బుకింగ్ చేసుకోలే బ్రో అనుకున్న పరిస్థితి ఏంది. బ్రో ఫేజ్ 1లో స్లాట్ బుకింగ్ చేసుకున్నాం కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలే. ఓకేనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలే. సో మా పరిస్థితి ఏంది. ఓకేనా, సో కొంతమంది ఎట్లా అంటే బ్రో ఫేజ్ 1లో అసలు స్లాటే బుక్ చేసుకోలే అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది స్లాట్ బుకింగ్ చేసుకున్నాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలే అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. థర్డ్ టైప్ వాళ్ళు ఎట్లుంటారు కదా అంటే స్లాట్ బుకింగ్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ ఇయ్యలే. ఓకేనా, సో ఇట్లా కొంతమంది ఉంటారు అన్నట్టు. స్లాట్ బుకింగ్ చేసుకోకపోయినా, స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాకపోయినా, స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ అటెండ్ చేయకపోయినా కూడా, లైక్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోయినా కూడా యూ విల్ హ్యావ్ ఛాన్స్ ఇన్ ఫేజ్ 2. ఓకేనా, ఫేజ్ 2 లోపల మనకి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఈ ఫేజ్ 2 లోపల మనకి ఏం ఛాన్స్ ఉంటుంది మరి అని అంటే, నువ్వు స్లాట్ బుక్ చేసుకోకపోతే స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్. ఓకేనా, సెకండ్ స్లాట్ బుకింగ్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదు అన్న సిచ్యువేషన్ లోపల యూ అగైన్ హ్యావ్ టు బుక్ యువర్ స్లాట్. మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దెన్ దాని తర్వాత వెబ్ ఆప్షన్లో పెట్టుకోలే బ్రో నేను స్లాట్ బుకింగ్ అయిపోయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అంటే నువ్వు ఓన్లీ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఓకేనా, స్లాట్ బుకింగ్ చేసుకోకపోతే స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కా ఫేజ్ 2లా. స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఫేజ్ 2లో స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి. వెన్ కమ్స్ టు వెబ్ ఆప్షన్లు పెట్టుకోలేబులో స్లాట్ బుకింగ్ అయిపోయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందంటే స్లాట్ బుక్ చేసుకో, లైక్ వెబ్ ఆప్షన్లు పెట్టుకోలే అన్న సిచ్యువేషన్ లోపల ఓన్లీ నువ్వు డైరెక్ట్ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకోరో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోరో వాళ్ళు మాత్రమే స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఫేజ్ 2 లోపల. ఓకేనా, సో ఇది. అండ్ దెన్ ఇంకొక విషయం ఏంది కదా అంటే ఫేజ్ 1లా సీట్ అలాట్మెంట్స్ అయితే కదా 13th అక్టోబర్ అంతకంటే ముందు. ఓకేనా, 13th అక్టోబర్ రోజు అంతకంటే ముందు సీట్ అలాట్మెంట్స్ అవుతాయి. మన అప్డేట్స్ చూస్తూ ఉంటుంది సీట్ అలాట్మెంట్స్కి సంబంధించి, నేను చెప్తా ఉంటా. ఫేజ్ 1లా సీట్ వచ్చింది బ్రో. ఓకేనా, సీటు అలాట్ అయింది కానీ నచ్చలే. ఓకేనా, అలాట్ అయింది కానీ నచ్చలే బ్రో అన్న వాళ్ళకి ఏంటంటే నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా, 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటి ఫస్ట్ ఏంది కదా అంటే జాయిన్ అవ్వడం, నచ్చకపోయినా జాయిన్ కావాలి. సెకండ్ ఆప్షన్ ఏంది కదా అంటే ఫేజ్ 2. ఓకేనా, ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళకి, ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వస్తుందో వాళ్ళకి 2 ఆప్షన్లు ఉంటాయి. ఓకేనా, సీట్ వచ్చి నచ్చకపోతే 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి జాయిన్ కావాలి నచ్చకపోయినా, ఇంకొకటి ఏంటంటే ఫేజ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. ఓకేనా, సో ఇది అన్నట్టు. సో అంతా బాగానే ఉంది బ్రో, మరి ఫేజ్ 2 ఎప్పుడు అంటే 16th అక్టోబర్ రోజు స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మేబీ ఈ షెడ్యూల్ అనేది పెరగవచ్చు, లైక్ మళ్ళీ రీషెడ్యూల్ చేయవచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఎందుకు అని అంటే మనకి ఆన్లైన్ సీట్ అలాట్మెంట్స్ అనేది 13th అక్టోబర్ రోజు రిలీజ్ అవుతాయి అన్నారు. 13th 14th అక్టోబర్ రోజు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఆన్లైన్ ఫీ పేమెంట్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఆన్లైన్ ఫీ పేమెంట్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల ఏమైనా కొంచెం డేట్ ఎక్స్టెన్షన్స్ చేశారు అనుకో, ఇక్కడ ఇది కూడా డేట్ ఎక్స్టెన్షన్ అవుతుంది అన్నట్టు. సో చూద్దాం మనం ఫర్దర్గా. ఓకేనా, ఇది సో క్లారిటీ వచ్చింది కదా మీకు. ఫేజ్ 1లా సీట్ రాకపోయినా, ఫేజ్ 1లా సీట్ వచ్చి నచ్చకపోయినా. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే లైక్ ఫేజ్ 1లా సీట్ వచ్చి నచ్చకపోయినా, ఫేజ్ 1లా సీట్ వచ్చి ఇంకొక మంచి కాలేజ్కి ట్రై చేద్దాం అనుకున్నా, సో ఇష్యూ ఏదైనా కూడా. ఓకేనా, ఫేజ్ 1లా సీట్ రాకపోయినా, ఫేజ్ 1లా వెబ్ ఆప్షన్లు ఇవ్వకపోయినా, ఫేజ్ 1లా లైక్ సీట్ వచ్చి మంచి కాలేజ్కి ట్రై చేద్దాం అనుకున్నా, ఫేజ్ 1లా సీట్ వచ్చి నచ్చకపోయినా, అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఫేజ్ 2. ఓకేనా,
సో మన ఫేజ్ 2 అనేది 16th అక్టోబర్‌కి స్టార్ట్ అయితది. సో మనం మాట్లాడుకుందాం 16th అక్టోబర్ రోజు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పి. సో మీకు ఏమైనా గైడెన్స్ కావాలంటే మాత్రం పక్కాగా ఇక్కడ ఇది మన యాప్ ఉంటది. అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ప్లే స్టోర్ లోపల ₹154 ఉంటది సబ్స్క్రిప్షన్ తీసి పెట్టుకో. సో హెల్ప్ అయితది నీకు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏవైతే చెప్పినో ఈ ఇన్ఫర్మేషన్ చాలా చెప్తా. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా చెప్తా. ఇవన్నీ జస్ట్ ఇట్స్ ఎ శాంపిల్. మీ అందరికి కూడా అర్థం కావాలి అని చెప్పి. ఓకేనా? సో ఇది అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.